Dear friends and my dear students, welcome. Integers, Purna Sankhyalu, part 9. Today our topic is properties of integers. Purna Sankhyaల ధర్మాలు. We discussed about integers and addition, subtraction, multiplication, division. Already you completed first 4 exercise. పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం కానీ వ్యవకలనం కానీ గుణకారం కానీ భాగహారాలు కానీ ముందు వీడియోలో నేర్చుకున్నాము. ఈరోజు పూర్ణ సంఖ్యల యొక్క ధర్మాలు. ఎన్ని ధర్మాలు ఉంటాయి? హౌ మెనీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్? ఫస్ట్ ఎడిషన్. ఎడిషన్ సంబంధించి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ అంటే పూర్ణ సంఖ్యల్లో సంకలనం కూడికల్లో ఎటువంటి ధర్మాలు ఉంటాయి? చాలా బాగా నేర్చుకోవాలి. ఎక్కడ మీరు డోంట్ కన్ఫ్యూజ్, మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ధర్మాలు ఇక్కడ మనకి 5 ప్రాపర్టీస్ ఉన్నాయి ఎడిషన్లో. ఈ ఎడిషన్ సంబంధించి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ అడిషన్, పూర్ణ సంఖ్యల్లో సంకలన ధర్మాలు నేర్చుకోబోతున్నాము. దీస్ ఆర్ 5 కూడా వరుసగా రాసుకుని మీరు ప్రతిదానికి ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ తోటి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. యూ మస్ట్ ప్రాక్టీస్, అదర్వైజ్ యూ విల్ ఫర్గెట్. చెబుతుంటే వెంటనే కానీ ఖచ్చితంగా మీరు ఆ బుక్ పెట్టి రాస్తున్నారా? రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానంటే మీరు 2-3 ఎడిషనల్గా చేసినప్పుడే మీకు ఈ లెక్కలు అనేవి వస్తాయి. సరే, మూవింగ్ ఆన్ ద ఫస్ట్ వన్, క్లోజర్ ప్రాపర్టీ, సంవృత ధర్మం. తెలుగులో సంవృత ధర్మం అంటారు. వాట్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఇక్కడ మనం ఇంటీజర్స్ టేక్ ఎగ్జాంపుల్. ఏ ఇంటీజర్ తీసుకున్నా, ఒక 2 తీసుకున్నాం, టేక్ 2 ప్లస్ 2 ఈజ్ ఏ ఇంటీజర్ ప్లస్ 4 ఎడిషన్ కదా మనకి 6. దట్ మీన్స్ 2 ఇంటీజర్, an integer, 4 an integer, and answer 6 also an integer. Suppose take -3 plus 5. ఎడిషన్లో చెప్పాం, దాంట్లో సబ్ట్రాక్షన్ కూడా ఉంటుంది. బట్ సైన్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ బిగ్ అనేది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయడం కాదు, ఎడిషన్లోనే వన్ ఆఫ్ ది పార్ట్ ఇది. ఓకే, గుర్తుంది కదా? నౌ ప్లస్, సో ఇక్కడ వెంటనే మనం సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలి. 5 to 3, 5 - 3 అంటే 2. ఆన్సర్ ఈ ప్లస్ సైన్ విచ్ ఈజ్ బిగ్, ఏ గుర్తు ఎక్కువ విలువ ఉందో అదే రాస్తాం. సో +2. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో ఇంటీజర్. అంటే వేరే అంకి రావట్లేదు. 6.5 ఆర్ 2/3 లైక్ దట్. వీ డోంట్ గెట్ దట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్. ఈ విధంగా ఆన్సర్ రావటం లేదు కదా. ఏమొస్తున్నాయి? మళ్ళీ ఇంటీజర్సే వస్తున్నాయి ఎన్నిసార్లు మనం లెక్క చేస్తున్నప్పటికీ. సో దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ క్లోజర్ ప్రాపర్టీ. In a general, for any 2 integers a and b, a plus b is also an integer. a మరియు b అనే 2 పూర్ణ సంఖ్యలను మనం తీసుకుంటే a ప్లస్ b ఆ 2 కలిపితే మనకి ఇంటీజరే వస్తుంది. ఇది వెరీ ఈజీ కదా. సో నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, దట్ ఈజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, స్థిత్యంతర ధర్మం అంటారు. స్థిత్యంతర ధర్మం
స్థిత్యంతర ధర్మం అంటే ఏంటి? ఇక్కడ ముందే ప్రాపర్టీ ఇస్తున్నాను మీకు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ. ఇంటీజర్స్లో ఇట్ ఈజ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ. సపోజ్ 2 plus 3, okay, is equal to 3 plus 2. Okay, a is 2, a is equal to 2, b is equal to 3 తీసుకున్నాను. చూడండి, is it correct or not? Check it. 2 plus 3 is equal to 5, 3 plus 2 is equal to 5. So a plus b is equal to b plus a. It is commutative property, స్థిత్యంతర ధర్మం. a plus b, b plus a కి సమానమవుతుంది. ఎనీ నెంబర్ తీసుకోండి, నో డౌట్. సపోజ్ -4 plus x is equal to 6. Okay, 6 minus 4. Okay, -4 plus 6, 2 plus 2. This answer is equal to plus 2. So, it is right. The property is nice. A plus b is equal to b plus a. Okay, understand? Like that, you do some more examples. Next property, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, స్థిత్యంతర ధర్మం వచ్చేసింది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మం. అసోసియేటివ్, వాట్ ఈజ్ అసోసియేటివ్? ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ a plus b plus c is equal to a plus b plus c. Pronunciation is very important here. నేను ఎలా పలుకుతున్నాను చూడండి. a plus b plus c is equal to a plus b plus c. No. In bracket ఉన్నప్పుడు you must pronounce in bracket totally. a plus b plus c is equal to a plus b plus c. అలా పలకాలి. అర్థమైంది కదా? a plus b plus c is equal to a plus b plus c. That's correct method. Okay, with examples, suppose 2 plus 4, put brackets, in bracket, plus 3 is equal to, ఈ టైప్ రాస్తాం, a2 b4 c3 తీసుకున్నాం మనం. ఇక్కడ 2 plus bracket begin 4 plus 3. How much? Now first do బ్రాకెట్ ఉన్నప్పుడు బ్రాకెట్లో ముందర ఏముందో ఆ బ్రాకెట్లోది చేసేయాలి. రిమెంబర్ ఇట్ ఈస్ ఎ ట్రిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ డూ ఇన్ బ్రాకెట్స్. 2 plus 4, 6 plus 3. నెక్స్ట్ 2 plus, ఓకే, ఇన్ బ్రాకెట్లో ఎంత ఇచ్చాడు? 4 plus 3 is equal to 7. ఓకే, 6 plus 3 is equal to 9. 2 plus 7 is equal to 9. Answer is correct. Okay, take another number with minus. The answer will same వస్తుంది, ప్లస్సే కాదు. సపోజ్ దిస్ మైనస్ చేసండి, మైనస్, దిస్ ఇస్ మైనస్. సో ఇయర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఓకే, దిస్ మైనస్ చేయండి. ఓకే, ఎస్, 2 plus 3, 5. 7 plus 7 ఉంది, -2 ఉంది, 5. ఓకే,
దిస్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మం. A plus B plus C is equal to A plus B plus C. Okay? Follow me. Next, another property, additive identity. Additive identity. సంకలన తచ్చమాంసం. ఇక్కడ కనిపిస్తలేదు కదా మీకు, తచ్చమాంసం. Okay. What is the property here? A plus 0 is equal to A plus 0, 0 plus A, that is equal to A. Answer will be A. Very easy. Minus 3 plus 0. The answer 3, minus 3. Okay. And 0 plus minus 3. It is also plus into minus minus 3. అంటే ఏకి 0 కలిపినప్పటికీ 0 ఏ కలిపినప్పటికీ ఆన్సర్ ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఈజీ కదా? ఎస్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాపర్టీ, అడిటివ్ ఇన్వర్స్, సంకలన విలోమం. సంకల విలోమం అంటే ఏంటి? ఎస్, ఇన్ జనరల్ ఫర్ ఎనీ ఇంటీజర్స్ ఏ దేర్ ఎగ్జిస్ట్స్ అన్ ఇంటీజర్ మైనస్ ఏ సచ్ దట్ ఏ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఏ వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, మైనస్ ఏ ఎంత అవుతుంది? ఎస్, minus 2. ఓకే, ఏ ప్లస్ మైనస్ ఏ హౌ మచ్? 0. హౌ? 2 plus minus 2. 2 minus 2 is equal to 0. Okay, that is a additive inverse, సంకలన విలోమం. These are 5 properties in addition. Okay, practice it. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా లెక్కలు వస్తాయి. ఓకేనా? మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్, కామెంట్స్. Thank you very much.